2018లో చట్టం దారుణమైన చట్టం చేసింది. ఏం చేసింది? అసలు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఈ దేశంలో ప్రజలంతా కూడా దొంగలు, వాళ్ళు లంచాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నేరస్తులు, అందుకని ముందు వాళ్ళని శిక్షించాలి అని దిక్కుమాలిన చట్టం పెట్టారు. 7 ఏళ్ళు కనీసం 7 ఏళ్ళు శిక్ష ఉండాలి, కనీసం 3 ఏళ్ళు శిక్ష ఉండాలి. లంచం తీసుకున్నాడు పాపం, చాలా మంచోళ్ళు మన ఉద్యోగులు, వాళ్ళ మీద మాత్రం కేసు కూడా పెట్టడానికి వెళ్ళలేదు మా అనుమతి లేకుండా. ఇది చట్టం 2018లో వచ్చిన చట్టం. ఒక ఎత్తుగా అడగండి, లంచం తీసుకున్నవాడి మీద మా కేసు కూడా పెట్టడానికి లేదు ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా. గతి లేక లంచం ఇస్తే, ఏ లాభాన్ని ఆశించకుండా కావాల్సిన పని కోసం లంచం ఇస్తే, ఆ లంచం ఇచ్చిన పాపానికి వాడికి కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష. మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. 16 శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? అబ్జెక్షన్. లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు. మధ్యలో మాట్లాడకండి, మీ వాదన పూర్తయిపోయింది. 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా? నిజమే, కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. వారికి 50 కోట్ల లంచం ఇచ్చింది నిజమేనా? ఇచ్చాను. That's all, దేశానికి Your Honor. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. అప్పీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావాల్సిన అనుమతి కోసం వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే. ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. అందుకు గాను ఏ విధమైన నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించాల్సి